హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చింతపండు పులిహోర అండి. మనం గుడికి వెళ్ళినప్పుడు ప్రసాదం పులిహోర పెడతారు కదండి. అంత గొప్ప టేస్ట్ రావాలంటే మనం ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. నా స్టైల్లో ఈ చింతపండు పులిహోరని చేయండి, గుడిలో పెట్టే ప్రసాదం లాగే ఉంటుందండి. ఒక కుక్కర్ని తీసుకుని 1.5 గ్లాస్ బియ్యం వేసుకోవాలండి. ఈ బియ్యంలో వాటర్ వేసుకుని 2-3 సార్లు మంచిగా శుభ్రం చేసుకోవాలండి. ఇలా శుభ్రం చేసుకున్న బియ్యంలో 1.5 గ్లాస్ బియ్యానికి 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఆయిల్ వేసుకుని మంచిగా కలిపి మూత పెట్టి స్టవ్ పై పెట్టుకుని కరెక్ట్గా 2 విజిల్స్ వచ్చే వరకు మనము ఈ రైస్ని కుక్ చేసుకోవాలండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ని పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయి పెట్టుకుని మెంతులు, ఆవాలు, జీలకర్ర, ధనియాలను వేసుకుని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి చింతపండును తీసుకుని వాటర్ వేసి నానబెట్టాలి. ఒక 10 నిమిషాల తర్వాత ఈ చింతపండు పూర్తిగా నానిపోయి ఉంటుందండి. ఈ చింతపండుని మంచిగా కలుపుతూ ఈ చింతపండు రసాన్ని తీసుకోవాలండి. ఇలా ఈ చింతపండుని మంచిగా వడగట్టుకోవాలండి. ఓన్లీ చింతపండు రసం మాత్రమే మనము ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా చింతపండు రసంలో 4-5 పచ్చిమిరపకాయల చీలికలు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై పెట్టుకోవాలి. ఈ చింతపండు రసంలో 2 రెమ్మల కరివేపాకు వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఈ చింతపండు రసాన్ని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. మనం ముందుగా ఉడికించిన రైస్ మూత తీసి ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి. ఈ రైస్ పూర్తిగా చల్లారడానికి మనం ఒక బౌల్లోకి ఈ రైస్ని తీసుకోవాలి. ఈ రైస్ని ఒకసారి ఇలా చేయితో మంచిగా కలుపుకోవాలి. ఈ రైస్ పూర్తిగా చల్లారిన తర్వాత మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ చింతపండుని రైస్లో వేసుకోవాలి. అలాగే ఆవాలు, మెంతులను మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని కూడా ఈ రైస్లో వేసి మంచిగా కలుపుకోవాలి. స్టవ్ పై కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత 1 కప్పు శనగపప్పు, 1/2 కప్పు పెసరపప్పు, పల్లీలు, అలాగే 4-5 జీడిపప్పును వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 4-5 ఎండుమిరపకాయలను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీకు నచ్చుతుంది అంటే అల్లం తురుము కూడా వేసుకోవచ్చండి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారిన ఈ రైస్లోకి వేసుకోవాలి. స్పూన్తో ఈ రైస్ని మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలిసిన తర్వాత మనం చేతితో మంచిగా కలుపుకోవాలండి. ఈ చింతపండు పులిహోర మాత్రం చాలా అంటే చాలా గొప్ప టేస్ట్ ఉంటుందండి. ఇలా చేసిన ఈ పులిహోరని మాత్రము మనము దేవాలయాల్లో ప్రసాదంగా కూడా మనం పంచొచ్చండి. మనం శ్రావణ మాసంలో చేసే వరలక్ష్మి వ్రతంలో ఈ చింతపండు పులిహోరని కూడా మనం ప్రసాదంగా పెట్టొచ్చండి. అంత గొప్ప రుచిగా ఉంటుందండి ఈ చింతపండు పులిహోర. సరే, మరి నా వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.